దేవుని చేత ఆశీర్వదించబడగోరుచున్నావా? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం మరియు వాక్య భాగం. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు. అంటే దేవుడు అబ్రహాం గారికి ఈ వచనంలో 3 వాగ్దానాలు చేశారు. ఏమని చేశారంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పారు. నిన్ను ఆశీర్వదిస్తాను అన్నారు. నీ నామమును గొప్ప చేసేదను. నీ నామాన్ని గొప్ప చేస్తానని చెప్పారు. అయితే దేవుని చేత ఆశీర్వదించబడగోరుతున్న ప్రతి వ్యక్తి దేవుడు చెప్పినట్లుగా అబ్రాహాము ఎలా చేశారో మనం గూడా అలాగే చేయాలి. మనం దేవుని చేత ఆశీర్వదించబడాలని ఆశపడతాం కానీ, అబ్రాహాము చేసిన కష్టాన్ని, అబ్రాహాము గారు చేసిన త్యాగాన్ని, అబ్రాహాము గారు జీవించిన జయ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడం. అబ్రాహాం గారు ఎంతో కష్టపడ్డారు. ఎంతో దేవుని కొరకు నిలబడ్డారు. ఎంతో దేవునికి దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అబ్రాహాం గారి గురించి దేవుడు ఏమని సాక్ష్యమిచ్చారు? అతడు ప్రవక్త అని సాక్ష్యమిచ్చారు. మనం ప్రవక్తలాగా జీవించగలుగుతున్నామా? అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు అని అబ్రాహాం గారి గురించి దేవుడు సాక్ష్యమిచ్చారు. మనము ఇతరుల కొరకు ప్రార్థన చేస్తామా? మన కొరకు మనం ప్రార్థన చేసుకోగలిగిన వారిలాగా ఉన్నామా? అయితే అబ్రాహాముకిచ్చిన ఆశీర్వాదానికి మనం గూడా వారసులమే. అయితే అబ్రాహాము గారు ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నారు. అలాగే మనము గూడా సంపాదించుకోవాలి. మనము గూడా దేవుని చేత సాక్ష్యము దేవుడు మన కొరకు సాక్ష్యం ఇచ్చేవారిగా మనం జీవించాలి. మనం ప్రార్థనా పరులమని దేవుడు సాక్ష్యమివ్వాలి. మనం ప్రవక్త అని దేవుడు సాక్ష్యమివ్వాలి. ప్రవక్త అంటే ప్రభు పని చేసేవారిని ప్రవక్త అంటారు. కాబట్టి ప్రభు పని చేసేవారిగా ఉన్నామా? ప్రార్థనలో దేవునితో మాట్లాడి దేవుని యొద్ద నుంచి జవాబులు పొందుకొని దేవుని స్వరం వినగలిగే వారిగా ఉన్నామా? ఇవన్నీ కాక అబ్రాహాము గారికి దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఆశీర్వాదం, ఆశీర్వాదం కంటే గొప్పది నీవు ఆశీర్వాదముగా నుందువు. అంటే ఆయన ఆశీర్వదించబడటమే కాకుండా నీవు ఆశీర్వాదముగా ఉండువు. అంటే అబ్రాహాము గారి యొక్క ఆశీర్వాదం మనకి ఎలాగ ఆశీర్వాదకరంగా ఉన్నారో ఇశ్రాయేలీయులందరికీ దేవుని యొక్క జనాంగానికి అబ్రాహాము గారు ఆశీర్వాదంగా ఎలా ఉన్నారో మనము మన తరము వారికి, మన తర్వాత తరము వారికి ఆశీర్వాదముగా నుండడం ఆశీర్వాదం కంటే గొప్ప ఆశీర్వాదం. ఈ యొక్క విషయం గమనించగలిగితే, ఈ యొక్క విషయం అర్థమైతే, మనం ప్రభువా నన్ను ఆశీర్వదించు అని అడగకుండా, ప్రభువా నన్ను ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా నాకు సహాయం చేయి. నన్ను ఆశీర్వాదకరముగా ఉంచు ప్రభువా అని మనం అడుగుతాం. కాబట్టి ఆశీర్వాదంగా దేవుడు ఆశీర్వాదం కంటే, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం చాలా ముఖ్యమైనది. మనకు, మన పిల్లలకు, మన తరతరములకు ఆశీర్వాదకరంగా ఉండడం చాలా ముఖ్యమైనది. అందుకనే ఎఫెసీయులు రాసే పత్రిక 1 అధ్యాయం 3 వచనంలో మన ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక సంబంధమైన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించారు. అంటే ఆత్మానుసారంగా మనం ఆశీర్వదించబడిన వారం. ఎవరైతే మొట్టమొదటిగా ఆత్మానుసారంగా ఆశీర్వదించబడతారో వారు తర్వాత భౌతిక పరంగా, మానసికమైన పరంగా ప్రతి విషయంలో ఆశీర్వదించబడతారు. మొట్టమొదటిగా ఆత్మానుసారమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి. దీన్నే యోహాను గారు ఏమంటారంటే, "ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము" ఏమంటున్నారు? "నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా నుండుము." అంటే మొట్టమొదటిగా ఆత్మ వర్ధిల్లాలి. అంటే ఆత్మానుసారమైన ఆశీర్వాదం సంపాదించుకోవాలి. తర్వాత దేవుడు భౌతికమైన ఆశీర్వాదాన్ని గూడా ఇస్తారు. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడి మాటలు దీవించును గాక. ఇట్టి కృప నీకు, నాకు, మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావమును ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రికే చెందును గాక. ఆమేన్.